అయోధ్య రాజభవనంలో రెండేళ్ల రాముడు తన దివ్య కాంతితో మెరుస్తూ అమాయకంగా అల్లరి చేస్తూ ఆనందంగా తిరుగుతున్నాడు. అతని మృదువైన ఆకాశ నీలి చర్మం అందంగా మెరుస్తోంది. చిన్న చిన్న అడుగులతో నడిచేటప్పుడు అతని బంగారు ధోతి మృదువుగా ఊగుతూ అతని చిన్ని చేతిలో తల్లి కౌసల్య ఇచ్చిన లడ్డూ ఉంది. అయోధ్య రాజభవన తోటల్లో అనేక జంతువులు ఉండేవి. అయితే రాముడికి ఎక్కువగా నచ్చినవి అల్లరి కోతులే. అవి ఎప్పుడూ చెట్ల మీద ఊగుతూ, అల్లరి చేస్తూ ఉండేవి. కానీ ఆ రోజు కోతుల మనసులో ఒక కొత్త అల్లరి కోరిక పుట్టింది. రాముని చేతిలోని లడ్డూని దొంగిలించాలి అని. బాలరాముడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు ఒక తెలివైన కోతి మెల్లగా దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా అది లడ్డూని రాముని చేతిలో నుండి రాక్కుని చెట్టు కొమ్మ పైకి ఎగిరింది. రాముడు ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేసి చూశాడు. కానీ ఏడవలేదు. బదులుగా చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. మిగతా కోతులు ఆనందంతో కేకలు వేస్తూ అల్లరి చేయసాగాయి. అయితే బాల రాముడు ఒక సాధారణ శిశువు కాదు కదా. అతను దివ్యమూర్తి. ఓ తీయని చిరునవ్వుతో తన చిన్న చేతిని పైకెత్తాడు. ఒక్కసారిగా గాలులు గర్జించాయి. చెట్టులు ఊగాయి. లడ్డూని పట్టుకుని కోతి చేతులు అనుకోకుండా తెరుచుకున్నాయి. లడ్డు మళ్ళీ రాముని చేతిలోకి నెమ్మదిగా జారుకుని వచ్చేసింది. కోతులంతా ఆశ్చర్యంతో చూశాయి. అవి ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి. ఆ చిన్ని రాజకుమారుడికి నమస్కరించినట్లు తలలు వంచాయి. రాముడు ఆనందంతో చేతులు కొట్టాడు. కోతుల్ని శిక్షించేందుకు బదులుగా లడ్డూలను చిన్న చిన్న ముక్కలుగా విరిచి వాటితో పంచుకున్నాడు. కోతులు సంతోషంతో ఊగిపడ్డాయి. అవి మెల్లగా వచ్చి రాముని దగ్గర కూర్చుని అతని ప్రేమతో మిఠాయిని తిన్నాయి. అదే సమయంలో రాణి కౌసల్య తన కుమారుడిని వెతుకుతూ తోటకు వచ్చింది. తన కుమారుడు కోతుల మధ్య కూర్చుని మిఠాయిని వాటితో పంచుకుంటూ చూడగానే ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె బలరాముని ఎత్తుకుని ముద్దాడుతూ, నా చిన్ని బాబు, జంతువులు కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాయి అని